హాయ్ గైస్, సాటర్డే నైట్ ఖుషీకి అయితే ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంట్లో ఉన్న పారాసెటమాల్ సిరప్ వేసాము. అయినా కూడా నైట్ మధ్యలో ఫీవర్ ఎక్కువైపోయినట్టు అనిపించింది. అందుకని చెప్పి సండే మార్నింగ్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్దాం అనుకున్నాము. హాస్పిటల్కి కాల్ చేసాము. డాక్టర్ ఎప్పుడు వస్తారు అని చెప్పి 11కి వస్తారని చెప్పారు. అందుకని చెప్పి నేనైతే ఖుషిని రెడీ చేస్తున్నాను. పాపం ఖుషి తల్లి అయితే చాలా డల్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఖుషిని నీట్గా రెడీ చేస్తున్నాను. కనీసం ఇలా అయినా హ్యాపీగా ఉంటుందని చెప్పి. ఖుషి తల్లికి ఎంత హెల్త్ బాగోకపోయినా ఇలా రెడీ చేసి దానికి నచ్చినవన్నీ ఇచ్చేస్తే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దానికి ఉన్న నీరసం కూడా పోతుంది. మార్నింగ్ నవ్వుకుంటూ లెగుస్తుంది. ఇంకా పడుకునే వరకు నవ్వుకుంటూ ఆడుకుంటూనే ఉంటుంది. అస్సలు ఏడవదు ఖుషి అయితే. కానీ ఇలా డల్‌గా ఉంటే అస్సలు చూడలేము. అందుకని చెప్పి దానికి నచ్చినట్టు మేము చేసేస్తాం ఏదైనా. మొత్తానికి ఖుషి ఇలా రెడీ అయిపోయింది. ఇంకా హాస్పిటల్‌కి అయితే బయలుదేరాము. ఖుషికి ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే ఈ హాస్పిటల్‌కి తీసుకొస్తాము. బాల్య చిల్డ్రన్స్ హాస్పిటల్ అనమాట. సార్ అయితే చాలా బాగా చూస్తారు. అందుకని చెప్పి మేము ఇక్కడే చూపిస్తాము ఖుషికి. ఓపీ అయితే తీసేసుకున్నాము. వెయిట్ చేస్తున్నాము లోపలికి వెళ్ళడానికి. డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందు ఫీవర్ కూడా చెక్ చేస్తున్నారు. ఇంట్లో చెక్ చేస్తే చాలా ఏడుస్తది. అక్కడైతే అస్సలు ఏడవలేదు. టైం పాస్‌కి ఆడుకుంటుంది. ఇంకా డాక్టర్ అయితే చెక్ చేశారు. వైరల్ ఫీవర్‌లా ఉంది అని చెప్పారు. ఇప్పుడు అందరికీ వైరల్ ఫీవర్స్‌లా వస్తున్నాయంట. మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. హెల్త్ బాగోకపోతే అలర్ట్ అవ్వండి.